చూసాను కదా డబ్బా, ఇదే డబ్బా ఇప్పుడు మనం తీసుకునేది. ఇది ఈ డబ్బాకి 18,000 అంట. ఇప్పుడు ఏం చేద్దాం, అరే ఏదో ఒకటి మాట్లాడదాం దా. చాయ్ డబ్బా ఇస్తలేడు బాయ్ అమ్మ, ఇస్తలేడు. గుద్దాల రేట్ చెప్తుండు. చాయ్ డబ్బా పెట్టుకొని బతుకుదామంటే రేట్లకు పైసలు సరిపోతలేవు. అవురా వాడు ఇంత దారుణంగా చెప్తున్నాం ఆయన. ఏ హాయ్ బొమ్మ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను మొత్తం చాలా బాగున్నా. వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ నేమ్ సమృద్ధి అనమాట. యాక్చువల్గా ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటంటే, మా ఫ్రెండు నాతో పాటు హైదరాబాద్లో ఉండి ఆటో నడిపిస్తుండే. అందులో బిజినెస్ అక్కడ అయితే లేదు, వర్కౌట్ అయితే లేదు. ఒక్కటి బ్యాచ్లర్గా ఉంటుండే, ఫుడ్ గురించి ఇబ్బంది అవుతుందని చెప్పి అది రిటర్న్ ఊరికి వెళ్ళిపోయిండు. ఒక ఊర్లోనే ఓన్గా బిజినెస్ పెడుతుండే. ఇప్పుడు మా పక్కన ఊర్లో ఒక టీ స్టాల్ ఉందంట. ఆ టీ స్టాల్ చూసి ఎంత చెప్తాడో రేటు మాట్లాడి ఆ డబ్బా తీసుకొని పోదాం. మా ఫ్రెండ్ ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతుండు. చూద్దాం ఇక ఎలా ఉంటుందో. మావాడు ఒక చాయ్ డబ్బా పెడుతున్నట. ఆ చాయ్ డబ్బా చూసుకొని పక్కన ఊరికి వచ్చినాం. ఏమో హైదరాబాద్లో చెప్పిన రేట్లు చెప్తాడు. ఇక్కడ 18,000 అంటే ఒక చాయ్ డబ్బా. ఏమనంటే నేను 3 నెలలు అవుతుంది, కొత్త డబ్బా ఉంది, మంచిగా ఉంది, నేను వాడలే చేయలే అంటుంది, కానీ వాడుతుండు. చెప్పురా నామకం. ఏం చెప్పాలి, మాటలే బంద్ అయినా చెప్పిన రేట్లకు. ఏనో 10-12 నీళ్ళకి వస్తాడని వచ్చినాము, వీడికి వచ్చేసరికి అంతగానం రేట్ చెప్తాడు. మరి దారుణంగా ఎట్లా చెప్తున్నా అంటే ఫిక్స్ రేటు, కొంటే కొని లేకపోతే లేదు. అంతా డిమాండ్ పెరిగిపోయింది చూడండి పల్లెటూర్లలో. పోనా చూసి బిజినెస్ చేసేటప్పుడు చూసి చేయండి. ఉద్దాల దమ్ అయిపోతుంది బిజినెస్ చేయడానికి. పోనా చూసి చేసుకోండి కొంచెం. మా చాయ్ డబ్బా ఫిక్స్, నువ్వు కొంటే కొని లేకపోతే లేదు. నా ఊర్లో మొత్తం నా ఒకటే డబ్బా ఉంది, నీకు వేరే డబ్బా దొరకదు అన్నట్టే చెప్తున్నాడు. కొత్తది అంటే కొత్తది అంటున్నాను, కొత్తగా లేదు. 3 months అవుతుంది. 3 months అయినా 3 months అయితే వాడేది కదా, పెట్టుకొని అయితే పూజ చేయలేడు కదా. 3 months వాడినాక కూడా కొత్తగా ఉంది, అట్లుంది ఇట్లుంది అని చెప్పి చెప్తుంది మనోడు. అట్లా ఉంది మన వాళ్ళు ఉంటారు అసలు నమ్మకండి. అమ్మ పిచ్చి పూకోళ్ళు ఒకటే రేట్ చెప్పే మీద ఉంటే మీరు తప్పుడు దానికి వచ్చేసేయండి. ఆడకపోతే ఇంకో తన దొరుకుతుంది మీకు. మస్తు ఉంటాయి. చక్కగా పోయి డైరెక్ట్ కొనుక్కోండి. మొత్తం ఏదైనా కొనుక్కునేది ఉంటాయి, కానీ సెకండ్ హ్యాండ్లో ఫిక్స్ రేట్ అనరా చూడు, మన దగ్గరికి అసలు ఓపెన్. అయితే మాకు ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ పోయి తెచ్చుకోనికి ఆప్షన్ ఉంది అన్నా. ఏం చేద్దాం మనం, హైదరాబాద్ పోయి తెచ్చుకోనికి ఆప్షన్ ఉంది, కానీ మళ్ళీ ఆడ నుంచి 100 kilometers అవుతుంది మా ఊరికి. 100 kilometers ఇప్పుడు ఎంత లేదన్నా మళ్ళీ 3-4 వేలు కిరాయి తీసుకుంటాడు. కిరాయి ఎందుకు, అదే పైసలలో మనకి ఇక్కడ 15,000 16,000 వస్తుందేమో అని చెప్పి అనుకున్నాం. సరే డబ్బా మంచిగా ఉంది కదా, 18,000 చెప్తుండే, డబ్బా మంచిది కదా, ఒక 17,000 అట్లా మాట్లాడి తీసుకుందాం అనుకుంటే వాడు ఏమంటుండు, ఫిక్స్ రేట్ 18,000 తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. నువ్వు కాకపోతే ఇంకా మస్తు మంది వస్తారు. అంటే మొన్న ఒకటి వచ్చి పోయినా, నిన్న ఒకటి వచ్చి పోయిండు. వాడు 15,000 అడిగిండు, 16,000 అడిగిండు, 17,000 అడిగింది. నేను ఇయ్యను. ఇప్పుడు నువ్వు 18,000 ఇస్తా అంటే చెప్పు, తీసుకొని అంటుండు. మాకు అనుకున్నది ఏంది, ఒకటే 1000 రూపాయలు కూడా ఫరక్ ఉంది. సరే అన్న ఇచ్చానా, ఏముంది 500 1000 రూపాయలు, 500 1000 రూపాయలు ముఖం ఏం చూస్తున్నా, ఇచ్చేయని చెప్పి మేము 17,000 రేట్ ఎక్కువనే డబ్బాకి. 17,000 డబ్బాకి రేట్ ఎక్కువైనా సరే ఏం చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్కి పోయినాం అనుకో, 13,000-14,000 డబ్బా దొరుకుతాయి. మళ్ళీ ఆడ నుంచి ఇడికి వచ్చాక కిరాయి పైసలు అవే అవుతాయి అని చెప్పి చూస్తున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా ఫైనల్గా ఏమవుతుందో చూద్దాం. ఇక వెయిట్ చూద్దాం. అదే డిస్కస్ చేస్తున్నాం ఫోన్లో. రేట్ మాకు వర్కౌట్ అవుతలేదు. చూడాలి ఇక ఏమవుతుంది, ఎంత చెప్తారు అన్నది. ఇప్పుడు చెప్పు సమృద్ధి, ఏం చేద్దామంటే మన డబ్బా ఏం చేద్దాం. ఆడు ఉద్దాల రేట్ చెప్తుండు, మనం ఏదో 10-15 వేలకు వస్తా అని చెప్పేసి తీసుకోమని వచ్చినాము. ఆడు 23,000 తెచ్చినా, నేను 24,000 తెచ్చినా అని చెప్తుండు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 3,000 అయినాయి అని చెప్తుండు. మనం ఎంతకు తీసుకోవాలి ఫిక్స్ చెప్తుండు. 18,000 తీసుకోవాలన్నా వద్దా అని ఆలోచన ఉన్నా. 15,000 ఇస్తే తీసుకుందామని అనుకుంటున్నాను, కానీ ఫిక్స్ చెప్తుండు. మళ్ళీ వేరే ఊరికి పోయినావు కానీ మనకు ఒక 2,000 ఇట్లా తిరగడానికి అయిపోతుంది. వేరే ఊరికి పోయినా వెంబడి తీసుకొస్తాం, మళ్ళీ తిన్నాని అదని ఇదని ఖర్చులు, మళ్ళీ పెట్రోల్ అది అని మళ్ళీ 500-1000 రూపాయలు ఎగిరిపోతాయి. అట్లని ఆలోచిస్తున్నా. ఆలోచనలో ఉన్నా. అన్నకు ఫోన్ చేసిన ఏమంటాడా అని చెప్పేసి, ఏదైనా ఒకటి తీసుకోవాలని తీసుకొని వెళ్ళిపోదాం అని ఆలోచిస్తున్నా. తీసుకొని పెట్టుకోవాలి, ఇంకేం చేస్తాం. బయట ఏం పనులు లేవు. హైదరాబాద్లో ఆటో నడపమన్నా గుద్దల్దమ్మ అయిపోయింది. రేవంత్ రెడ్డి పెట్టిన రూల్స్కి. ఎవరు ఏ పోలీసు వాడు పట్టుకొని 20,000-30,000 తింటాడని చెప్పేసి ఆగమైపోయినాం.
వచ్చే నెలంటే మనతో అవుతలేదు. అందుకని ఇక ఇన్నే ఛాయ్ పెట్టుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. ఈ దానికి పైసలు అనేది ఏం చేయాలని అర్థం అవుతలేదు. అదే నాన్న వాళ్ళకి చెప్పిన కొంచెం డబ్బులు హెల్ప్ చేస్తా అని చెప్పారు. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఆటో నడుపుని బెటర్ అట, ఊరికి వచ్చి ఇక్కడ చాటా నాకు తెలిసి హైదరాబాద్లో ఆటో నడుపుడు కన్నా చాయ్ డబ్బా పెట్టుడే బెస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ నడిపాను కదా. ఆన్లైన్లో టెన్షన్, మనం టెన్షన్లో ఎవడో వస్తాడు ఎవడో వస్తాడు అని చెప్పి చేసుడు కన్నా ఊళ్ళో ఏదన్నా ఒక పని చేసుకున్నాడు బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకేం రిస్క్ లేదు, అమ్మ ఎవడు ఆపుతలేడు, మనం కష్టపడుతున్నాం కాబట్టి మనం ఇది చేసుకోవాలనుకుంటే ఆటో నడిపే బెస్ట్. లేదు ఆడు ఆపుతుండు ఈడు ఆపుతుండు మనకి ఎందుకు అదంతా అనుకుంటే ఊళ్ళో వచ్చి ఏదైనా సొంత బిజినెస్ పెట్టుకుంటే మనకి ఎవరు అడగరు, ఏముండదు. అయిపోయి ఊళ్ళోనే ఒక గ్రామ పంచాయతీలో పోయి ఏదైనా ఒకటి షాప్ పెట్టుకున్నాం అనుకో, లైసెన్స్ ఇస్తాడు. లైసెన్స్ తీసుకొని నడుపుకున్నాం అనుకో అయ్యే పని అంతే. ఏమున్నా ఆటో పెట్టి ₹1,00,000 బిజినెస్ పెట్టినాం అనుకో అదే 2-3 వేలు సంపాదిస్తాం అంతే. అది మొత్తం చాయ్ డబ్బా పెడుతున్నాం అయితే పెడదామని అనుకుంటున్నా. కానీ అది చెప్పే రేట్లకు నాకు అన్నా ఎట్లా సహకరిస్తున్నది. కానీ నాకైతే ఫోన్ చేసిన. ఇప్పుడు చెప్పు సమృద్ధి, ఇప్పుడు హైదరాబాద్లో కిరాయి ఆటో నడుపుకోవడం బెటరా? 400 కడుతుండే కదా ఇంతకుముందు కిరాయి ఆటో? 400 కడుతుండే. మళ్ళీ ఆడు ఒక్కరోజు కిరాయి కట్టకపోతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండే. చాలా కష్టం హైదరాబాద్లో ఆటో నడపాలంటే. మళ్ళీ నేను బ్యాచిలర్లో ఉంటుంటే కాబట్టి ఒక పూట తింటుంటే ఒక పూట తినకుంటే మళ్ళీ డైలీ 2,000 సంపాదిస్తుంది. కానీ అవి గ్యాస్ బుక్ 500 పోతుండే. తిన్నీకి నాకు పూటకు పోయి హోటల్లో తింటాం కాబట్టి పూటకు 200 పోతుండే. అలా నాకు మిగిలేదు ఏంటి, 400 అని కిరాయి కడితే 500 కోసానికి తనలాడాలి. అవన్నీ ఎందుకు అని చెప్పేసి ఊళ్ళోనే బిజినెస్ పెట్టుకున్నాం అని చెప్పేసి వచ్చిన. వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు హోటల్ పెడదామని వచ్చిన. డబ్బా కొందామని వస్తే ఆయన ఎక్కువ రేట్ చెప్తుండు. ఒక 10-15 వేలకు ఇస్తాడు అనుకోని 15 వేల దాకా తీసుకుందామని వచ్చినాం. ఆయన 20 వేలు చెప్తే 15 వేల దాకా ఇస్తుండవు అని వచ్చినాం. ఆయనేమో ఫిక్స్ రేట్ చెప్తుండు. అదే ఏం చేయాలని ఇలా ఆలోచించుకుంటా నిలబడ. అప్పుడే మీరు వచ్చిండ్రు. ఇప్పుడు అయితే ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఇట్లా ఊరు వదిలేసి హైదరాబాద్లో ఏదో డ్యూటీ చేసుకుందని చెప్పి వస్తారు. కొంతమంది కొత్త ఆటోలు కొనుక్కొని వచ్చి హైదరాబాద్లో ఓలా ఊబర్లో కానీ ఏదో ఒకటి నడుపుకుందాం చేసుకుందాం మన ఓన్ ఉంటుంది అని చెప్పి నడిపించుకుందామని వస్తారు. మళ్ళీ దాని గురించి ఏమంటావు? ఈ ఊరు వదిలేసి ఒక్కరు పోయి హైదరాబాద్లో ఉండడం బెటర్ అంటావు? అంటే ఎన్ని రోజులు నువ్వు ఒక్కని ఉన్నావు హైదరాబాద్లో, ఫ్యామిలీ ఊర్లో ఉండి నువ్వు ఒక్కని హైదరాబాద్లో ఉన్నావు, తిండికి ఎట్లాంటి ఇబ్బందులు అయినాయి నీకు? తిండికి అయితే చాలా ఇబ్బంది. అది నేను చెప్పుకుంటే ఇక మళ్ళా ఇంకా ఇది మా ఇంట్లో చూసినానుకో ఏడుస్తారు. ఇక అంతగానం తిప్పలు పడ్డా నేను తిండి గురించి అయితే మాత్రం. ఎందుకంటే మనం పొద్దున 7 గంటలకు లేస్తాం. 7 గంటలకు లేచి ముఖం కడుక్కొని అమ్మ ఆర్డర్ ఇట్లా పడుతుందో లేదో దాన్ని ఒత్తుడికి అది లేవది. లేవకపోయేసరికి అమ్మ తిండి కూడా చక్కగా తినమ్మా, దాని చుట్టే చూస్తాం. తిని కూడా దాని చుట్టే చూస్తాం. హోటల్ కూడా చక్కగా తినాం. తినే ఒక ప్లేట్ కూడా చక్కగా తినాం. ఆ తిండి తిని లోపల ఒక ఆర్డర్ అవుతుందా పోయినమ్మా, ఒక ₹100 వస్తాయని చెప్పేసి ఇది చేస్తాం. కంపల్సరీ మనం కిరాయి కట్టాలి కాబట్టి, మనం కంపల్సరీ డ్యూటీ చేయాలి కాబట్టి దినం దమ్ అయిపోయింది. తిండి తినకుంటే ఎప్పుడో పొద్దున ఒకసారి అయితే టిఫిన్ చేయకుండా 4 గంటలకు డైరెక్ట్ 4 గంటలకు లంచ్ చేస్తుంటే నేను అంత రిస్క్ చేసుకుని పడి వచ్చినా నేను ఇక్కడికి. అంత రిస్క్ పడ్డాడు. అందుకని అదంతా ఎందుకు అని చెప్పేసి వదిలేసిన. కొత్త ఆటో ఉందామంటే డబ్బులు లేవా. అందుకని ఇక వేరే వాళ్ళ దగ్గర మా నాన్నకి చెప్తే ఒక 1 lakh ఇప్పిస్తా అని చెప్పిండు. అదే డబ్బులతోని టీ స్టాల్ పెడదామని అనుకుంటున్నా. ఏమన్నాడు హైదరాబాద్ ఉండడు కన్నా ఊర్లో వస్తే ఇక తిండి గురించి దేనికి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు ఇంట్లో ఎందుకంటే అమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వంట వండి పెట్టి ఇచ్చేస్తారు. అన్ని ఇంట్లో సరుకులు కానీ మనం వేయకున్నా కానీ నాన్న ఉంటాడు, అన్న ఉంటాడు, వాళ్ళు తీసుకొని వస్తారు. మనమైతే ఇక ఏమి చేయకుండా మన సొంత బిజినెస్ మనం చేసుకొని ఒకటే పెట్టుకున్నా కానీ కొంచెం సేవింగ్స్ పెరుగుతాయి కదా అని చెప్పేసి ఇది చేస్తున్నాం. అందుకని ఇక బిజినెస్ పెడదామని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆటో నడుపుడు కన్నా నాకు తెలిసి ఊళ్ళల్లో చేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే మన రేవంత్ అన్న గ్యాస్ బండ్లే నడవాలి, అదేమంటారు ఎలక్ట్రిక్ బండ్లే నడవాలని చెప్పిండు కదా. అందుకని చెప్పేసి మన దగ్గర ఇప్పుడు ఆ బండి కొత్త బండి కొనే కెపాసిటీ లేదు. అందుకని మనము ఎందుకు ఆటో అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి బిజినెస్ చేయడమని ఆలోచిస్తున్నాం. డబ్బా ఇప్పుడు మనం తీసుకుంటుంది ఇది. ఈ డబ్బాకి 18,000 అంట. ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఏదో ఒకటి మాట్లాడదాం దా. చూడండి అమ్మా, ఇది వచ్చేసి టీ స్టాల్ మేము దాకా మాట్లాడేది. అయితే యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారు అంటే 18,000 ఇస్తాను. 18,000 ఇచ్చారనుకో ఇస్తాను, లేకపోతే ఇయ్యాను అని అంటుండు. మేము ఏమనుకుంటున్నాము 1000-1500 తక్కువ అయితే మాకు కూడా ట్రాన్స్పోర్ట్కి అమౌంట్ సేవ్ అవుతాయి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళు ఏమంటారు అంటే 18,000కి ₹1 తక్కువ ఇచ్చినా నేను తీసుకోను,
ఉండండి నా డబ్బా నా దగ్గర ఉండదు అని చెప్పి చెప్తున్నారు. ఇక ఏదో ఒకటి డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఊరు నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి తీసుకొని పోవాలన్నా 100 కిలోమీటర్స్ అవుతుంది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అది అని చెప్పి ఇబ్బంది అయిపోతుంది. వేరే డబ్బాలు దెవలాడడానికి టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోయినాం అనుకో 1-2 days అయినా సరే సేవ్ అయితే మనకి డబ్బా రన్నింగ్ అవుతుంది కదా. ఇప్పుడు అందుకని తీసుకొని వెళ్ళిపోవాలి. వీళ్ళు దీనితో మాట్లాడి ఏదో ఒకటి చేసి ఇప్పుడు కింద మీద పడి ఇక లాస్ట్కి వచ్చేసి ఏమన్నాడు 500 తక్కువ చేశాను. 17,000 మంది సచిన్లో గిరాకులు ఉంటాయి. ఇప్పుడు మేము అంతా చేయాలంటే మేము కూడా వాళ్ళకి సంసారం చేసుకున్నాం. అది నీకు మాట ఇచ్చిన కాయ లేదప్పా అని కాదు, అట్లా అంటున్నా. 8 గంటల ఏ బండి తీసుకురావాలి? యాదినం వస్తుంది అన్న, అంతేముంది ఎవరికైనా కిరాయి ఇచ్చాడు. కిరాయి ఇచ్చే కదా, బండ్లు దొరకరు కదా, కూరగాయలు కొడతారు కదా మా దగ్గర, ఎట్లా బండ్లు దొరుకుతాయి. అందుకే ఇది కావాలి, ప్రైవేట్ వాళ్ళు కావాలి, ట్రావెల్ కావాలి. అందుకనే నేను ఇచ్చి పంపిస్తా అంటే పంపించేస్తాను. విలేజ్ వచ్చి షాదీపూర్, చించోలే దగ్గర షాదీపూర్ విలేజ్. ఇప్పుడు ఫైనల్గా అది చేసి 17,500కి అయితే ఫిక్స్ చేసుకున్నాం. ఇక నేను ఎంత బతులు మాడుతున్నాం చెప్పినాం. డబ్బు వచ్చి తీసుకొని వస్తున్నాం. ఇక డబ్బా రెంట్ వచ్చేసి 10 కిలోమీటర్లకి 700 రూపాయలు అడుగుతారు. ఇక మేము చూస్తున్నాం ఏదో ఒకటి మాట్లాడి ఇక 700 500 ఎంత ఉందో మాట్లాడి తీసుకున్న వాళ్ళు. ఇక ఏం చేస్తాం, మనకు 500 మిలియన్లో కూడా 500లలో రెంట్ వచ్చేస్తుంది కదా మనకి ఆటో కిరాయి. ఇప్పుడు వచ్చేసి ఇదే డబ్బా ఫిక్స్ చేసుకుంది. డబ్బా మంచిగా ఉంది కానీ ఏం చేస్తాం, రేటు మనకు డబ్బా నచ్చింది. ఇక 500 రూపాయలు మొత్తం చేస్తుంది. ఇక ఇది కూడా దొరకదు. ఇక అయిపోయిందమ్మా. 17,500కి డబ్బా ఫిక్స్ చేసుకుని ఇక రిటర్న్ వెళ్తున్నాం. ఇక మా ఫ్రెండ్ ఏమన్నాడు, దారిలో వెళ్ళేటప్పుడు టీ స్టాల్కి మనకి గ్యాస్ పొయ్యి ఇంపార్టెంట్ కదా, అంతే ఏమన్నాడు, ఇక్కడ దారిలోనే కదా గ్యాస్ పొయ్యి తీసుకొని వెళ్ళిపోదాం అంటే సరే అని చెప్పి మావాడు మంచిగా మొత్తం అయితే గ్యాస్ సిలిండర్లో వండుకుండు. సిలిండర్ అంటాను, పొయ్యిలు ఎట్లా పెడతాం ఏటా మరి. హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా వెళ్ళు. నేను అవన్నీ తీసుకొని వస్తా. బాయ్ బాయ్. వస్తుందా నడపనికి? ఇట్లా పొడులు ఆనే మీద ఎప్పుడు ఒకసారి సంసారం గ్లాసులు డబ్బులు ఇదే గ్లాస్ మొన్న తెచ్చిన ఇంట్లో కాదే, ఇంట్లోకే చాయ్ హోటల్కే. ఇక కుర్చీలో టేబుల్ ఏం తీసుకుంటాడు ఇంట్లోకి. చూడండి ఊరు మధ్యలో ఇదే స్పాట్ అనమాట, టీ షాపు. ఇది ఫైనల్గా వచ్చేసి ఇలా సెట్ చేసింది మొత్తం, టేబుల్ కుర్చీలు డబ్బు ఇక్కడ ఫిక్స్ చేసి ఇదో షాపు. ఇది ఫైనల్ వీడియో మనది. చూడండి ఎంత మంచిగా సెట్ చేసిండు అన్నీ. అయితే యాక్చువల్గా మాకు డబ్బా ఆ రోజు ఇవ్వలేడు, తను నెక్స్ట్ డే పోయి డబ్బా